సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ వారి యేసుతో టీవీగా అనే ఈ ప్రోగ్రాంలోనికి స్వాగతం, సుస్వాగతం. మరి గత కొన్ని ఎపిసోడ్లుగా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ప్రాముఖ్యంగా కొంతమంది దావా ప్రచారకులు పని కట్టుకొని క్రైస్తవులను మభ్యపెట్టడానికి, క్రైస్తవులకు తప్పు మార్గం చూపించడానికి చేసే ఈ ప్రయత్నంలో దానిని సమర్థవంతంగాను లేఖన ఆధారంగాను ఎదుర్కోవటానికి, లేఖన ఆధారంగాను వారికి ఇవ్వవలసినటువంటి సమాధానాలు ఇవ్వడానికి చేసే ప్రయత్నంలో మరి యేసుతో టీవీగా అనే ఈ ప్రోగ్రాం మనం చేస్తూ ఉండగా మీరు చేస్తున్నటువంటి కాల్స్, మీరు రాస్తున్నటువంటి ఈమెయిల్స్ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయి అని నేను మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అయితే పోయిన ఎపిసోడ్లో మనం ఏం చూసుకున్నాము అంటే, యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పే వారికి సమాధానం చెప్పడానికి యేసుక్రీస్తు ఎందుకు దేవుడు అని చెబుతూ 5 రకాలుగా నేను మీ ముందుకు నేను చెప్పదలుచుకున్నటువంటి మాటలు తీసుకొని వస్తాను అని చెప్పాను. అందులో ఏమేమి చెప్పాను అంటే, మొదటిగా యేసు ప్రభువు దేవునికి మాత్రమే ఉండవలసినటువంటి పేర్లను తనపై ఆపాదించుకుంటాడు అని చెప్పాను. రెండవదిగా యేసు ప్రభువు దేవుడు మాత్రమే చేయగల పనులను చేస్తున్నాడు అని చెప్పాను. మూడవదిగా యేసు ప్రభువు దేవుడు మాత్రమే కూర్చోవలసినటువంటి పీఠం పైన కూర్చుంటున్నాడు అని చెప్పాను. నాలుగవదిగా యేసు ప్రభువు దేవునికి మాత్రమే ఉండవలసినటువంటి గుణలక్షణాలను కలిగి ఉన్నాడు అని చెప్పాను. ఐదవదిగా యేసు ప్రభువు దేవునికి మాత్రమే చెందవలసినటువంటి ఘనతను, మహిమను ఆయన కూడా తెచ్చుకుంటున్నాడు, ఆయన కూడా పొందుతున్నాడు, ఆయన డిమాండ్ చేస్తున్నాడు అన్న విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. అయితే పోయిన ఎపిసోడ్లో యేసు ప్రభువు దేవుడు మాత్రమే కలిగి ఉండేటటువంటి పేర్లను కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మాత్రమే చెప్పాను. ఈ ఎపిసోడ్లో యేసు ప్రభువు దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి పనులను చేస్తున్నాడు అన్న విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. అయితే అలా వెళ్ళటానికి ముందు ఒక చిన్న రీక్యాప్, ఒకసారి ఈ క్లిప్పింగ్ చూడండి. What I say, I'm appealing to my Christian brothers, learned people. In my meetings all over the world, when I have a chance, I said, brothers, sisters, I would like you to do me a favor. If Jesus is God, I would like you to show me one verse, only one statement, anywhere in your Bible, any version of the Bible where Jesus says, I am God, or where he says, worship me. So if it would have been an issue of salvation that he was God, he would have very clearly stated, I am God. I am God. He would not have told the Jews when they said that you call yourself God, he said, you say that I am. He would have very clearly said, yes, I'm God, and I'm here to save you from your sins. He never stated that in anywhere, and it's never referenced in any scriptural text of any religion whatsoever. So therefore, if God is so explicit about his nature, why when it comes to him becoming a man, why did he not explicitly state so? I wanted the words of Jesus, where Jesus says, I hope you all understand this English I'm talking, where Jesus says, I am God, where Jesus says, worship me. I hope you bear this in mind in the next 10 minutes that the pastor has, where that he'll be able to quote, show me a verse where Jesus is saying, I'm God, or where he says, worship me. And you'll never find it. మీరు చూసినటువంటి క్లిప్పింగ్లో మరి ఈ దావా ప్రచారకులు ఏమని చెప్తున్నారు అంటే, యేసు ప్రభు ఎక్కడ కూడా తన నోటి నుండి నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని చెప్పలేదు. అలా చెబితే నేను ఈ రోజే బాప్తిసం తీసుకోవడానికి రెడీ అని చెప్తున్నారు. అంటే యేసు ప్రభువు తను తాను కేవలము ఒకానొక ప్రవక్తగానే పరిచయం చేసుకున్నాడు, కానీ ఆయన తన నోటితో నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని చెప్పలేదు అని చెప్పారు. దానికి నేను సమాధానం చెబుతూ పోయిన ఎపిసోడ్లో ఏం చెప్పాను అంటే, యేసు ప్రభువు తన్ను తాను దేవునిగా ప్రకటించుకోవటానికి ఏ విధంగా అయితే ఏ దేవుడు మాత్రమే కలిగి ఉన్నటువంటి పేర్లను కలిగి ఉన్నాడో, ఏ విధంగా దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి పనులను చేస్తున్నాడు, దేవుడు మాత్రమే కూర్చోవలసినటువంటి పీఠం పైన కూర్చుంటున్నాడు, దేవుడు మాత్రమే కలిగి ఉండవలసినటువంటి లక్షణాలను కలిగి ఉన్నాడు, దేవుడు మాత్రమే పొందవలసినటువంటి ఘనతను పొందుతున్నాడు అన్న విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. అయితే ప్రాముఖ్యంగా ఒక విషయం గమనించాలి. పోయిన ఎపిసోడ్లో నేను చెప్పిన విధంగా ఎంతోమంది నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి, నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని చెప్పుకుంటున్నారు. కానీ అందరి దగ్గరికి ఈ దావా ప్రచారకులు వెళ్ళి చెప్పుకుంటున్నారు కదా అని చెప్పి దేవుడిని స్వీకరించరు. ఎందుకు అంటే, చెప్పుకున్న వాళ్ళందరూ దేవుళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు అని వారికి తెలుసు, మనకు తెలుసు. అదేవిధంగా యేసు ప్రభువు నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి అని చెప్పుకున్నంత మాత్రాన ఆయనను ఆరాధించాల్సిన అవసరం లేదు అన్న విషయం మనకు తెలుస్తూ ఉంది. రెండో విషయం, ఒకవేళ ఎవరైనా నేను దేవుణ్ణి అని చెప్పుకోకపోయినా కానీ ఆయనలో దేవునికి ఉండవలసినటువంటి గుణ లక్షణాలు ఉంటే ఆయనను దేవుడు కాదు అని విస్మరించగలమా? అలా కాదు. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం నేను దేవుణ్ణి అని చెప్పుకోవటం కాదు, కానీ ఆయనలో ఆ గుణ లక్షణాలు ఉన్నాయా అన్నదే ప్రాముఖ్యమైన విషయం. దేవునికి మాత్రమే ఉండవలసినటువంటి గుణ లక్షణాలు, దేవునికి మాత్రమే ఆపాదించగలిగినటువంటి అట్రిబ్యూట్స్
పేర్లు, పనులు ఇలాంటివి యేసుప్రభు కలిగి ఉన్నాడా లేదా అని చూడటమే ప్రాముఖ్యంగా మనం చేయవలసినటువంటి పని. ఇంకొక విషయం ఏమిటి అంటే, చాలా విషయాలు యేసుప్రభు తాను గురించి బైబిల్ గ్రంథంలో ఆపాదించుకున్నాడు. మరి ఇవన్నీ యేసుప్రభువే చెప్పాడు కదా, మీరు నమ్ముతారా అని అడిగితే వారు దానికి సమాధానం చెప్పరు. ఏమని అడుగుతారు అంటే, యేసుప్రభు తన సొంత నోటితో నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని చెబితేనే మేము వింటాము అంటారు. దానిలోనే వారు వేసేటటువంటి ప్రశ్న యొక్క ఆంతర్యం మనకు తెలుస్తూ ఉంది అని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఎందుకు అంటే, నిజంగా అది ట్రూత్ సీకింగ్ లేకపోతే సత్యాన్వేషణకు సంబంధించినటువంటి ప్రశ్న అయితే, నేను చెప్పినట్లే అవతల వ్యక్తి చెబితేనే నేను నమ్ముతాను అన్నది ఉండదు. చెప్పిన మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, చెప్పిన మాటలో ఉన్నటువంటి సత్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ ప్రశ్న కేవలము క్రైస్తవులను మభ్యపెట్టడానికి, కేవలము క్రైస్తవులను తమ విశ్వాసం నుంచి దూరం తీసుకువెళ్ళటానికి మాత్రమే ఉన్నట్లుగా ఉంది అన్నది నా అభిప్రాయం. అయితే ఈ ప్రశ్నకు సరైన విధంగా సమర్థవంతంగా సమాధానం చెప్పడానికి యేసుప్రభు వారే స్వంతంగా తన నోటితో చాలా విషయాలు చెప్పారు. అవేమిటి అంటే, దేవుడు మాత్రమే కలిగి ఉన్నటువంటి గుణలక్షణాలను నేను కలిగి ఉన్నాను అని చెప్పటం, దేవుడు మాత్రమే కలిగి ఉన్నటువంటి పేర్లను నేను కలిగి ఉన్నాను అని చెప్పటం, దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి పనులను నేను చేస్తాను అని చెప్పటం, దేవుడు మాత్రమే కూర్చోగలిగినటువంటి పీఠం పైన నేను కూర్చుంటాను అని చెప్పటం, దేవుడు మాత్రమే పొందవలసినటువంటి గౌరవాన్ని, దేవుడు మాత్రమే పొందవలసినటువంటి మహిమను మీరు నాకు ఇవ్వాలి అని ఆయన చెప్పుకోవటం. కాబట్టి ఈ విషయాలన్నీ చూస్తూ యేసుప్రభు దేవుడు అన్న విషయాన్ని మనము చూస్తున్నాం. అయితే యేసుప్రభు ఎక్కడైనా నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడా అన్న ప్రశ్న ఇంకా అలాగే ఉంది. చెప్పుకున్నాడు అన్న విషయాన్ని నేను మీకు ఈ సిరీస్ అంతా అయిపోయిన తర్వాత విశదంగా మీకు చెబుతాను. మొట్టమొదటిగా యేసుప్రభు దేవునికి మాత్రమే చెందవలసినటువంటి పేర్లను తనపైన ఆపాదించుకున్నాడు అన్న విషయాన్ని చూసాం. రెండవదిగా యేసుప్రభు దేవుడు చేసే పనులు అన్నీ చేయగలడు, చేశాడు, ఆ విధంగా బైబిల్ గ్రంథం చెబుతా ఉంది అన్న విషయాన్ని నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. ఉదాహరణకు చూడండి, యేసుప్రభు దేవుడు చేసేటటువంటి పనులలో చాలా పనులు చేశాడు. ఉదాహరణకు ఆయన మనుషులను పుట్టించాడు, ఆయన మనుషులకు జీవం పోశాడు, నేను జీవాధిపతిని అని చెప్పాడు, పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పాడు, ఆయన చనిపోయిన వారిని తిరిగి లేపాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు మాత్రమే తన శక్తితో చేయగలిగినటువంటి కార్యాలు చేశాడు. అంత మాత్రమే కాదండి, పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏ విధంగా అయితే నేను మంచి కాపరిని అన్నట్లుగా కాపరి పనిని చేశాడో అదే పనిని యేసుప్రభువు చేయటం మనం చూస్తాం. అలాగే పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏ విధంగా మాట్లాడతాడో అదే విధంగా యేసుప్రభు మాట్లాడటం మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏ విధంగా అయితే ప్రార్థనలను నాకు చేయండి నేను ఆలకిస్తాను అని చెప్పాడో అదేవిధంగా యేసుప్రభు కూడా నాకు ప్రార్థించండి, నేను మీకు సమాధానం చెబుతాను, నేను మీకు కావలసినటువంటి పని చేస్తాను అన్నట్లుగా చెప్పటం మనం చూస్తాం. ఇలా చూస్తే ఎన్నో విషయాలలో యేసుప్రభు దేవునికి సమానంగా తను తాను ఆపాదించుకుంటూ దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి పనులను ఆయన చేస్తూ మనకు కనిపిస్తాడు. ప్రాముఖ్యంగా ఆయన చేసిన అద్భుత కార్యాలు, చనిపోయిన వారిని లేపటం, స్వయంగా తన ప్రాణాలను పెట్టి తిరిగి తీసుకోవటం. అయితే దేవుడు తప్ప ఇంకెవరూ తమ సొంత ప్రాణాలను సైతం పెట్టి తిరిగి తీసుకోగల శక్తి ఉన్నవాళ్ళుగా మనకు కనిపించరు. కాబట్టి యేసు ప్రభువు తన్ను తాను దేవునిగా నిరూపించుకోవటానికి చేయవలసినటువంటి ఎన్నో పనులు చేశాడు. అయితే వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా 3 విషయాలు నేను మీకు ఈరోజు గుర్తు చేస్తాను. 3 విషయాలు. ఈ 3 విషయాలలో మాత్రం ఏ ప్రవక్త, ఏ దూత, దేవుడు తప్ప ఇంకా ఏ సృష్టి, ఏ జీవి కూడా ఇలాంటి పనులు చేయటానికి వీలు పడదు. ఆ 3 విషయాలు నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. మొట్టమొదటిది, దేవుడు మాత్రమే సృష్టికర్త. సృష్టికర్తలు బైబిల్ గ్రంథంలో లేరు, సృష్టికర్త ఉన్నాడు. ఒక దేవుడు అంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారము, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మన దేవుడు అద్వితీయుడైన దేవుడు. ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అయితే మనం చూసుకున్న విధంగా ఇంతకుముందు దేవునిలో బహుళత్వం ఉంది అన్న విషయాన్ని మనం చూసాం. ఆ బహుళత్వం కలిగినటువంటి మన దేవుడు సృష్టిని సృష్టించాడు అన్న విషయాన్ని బైబిల్ గ్రంథం మనకు చెబుతా ఉంది. పాత నిబంధన గ్రంథం మొత్తము చదివితే యెహోవా మాత్రమే సృష్టికర్త అన్న విషయం మనకు తెలుస్తుంది. యెహోవా మాత్రమే సృష్టిని సృష్టించాడు అన్న విషయం మనకు తెలుస్తుంది. యెహోవా మాత్రమే ఆ సామర్థ్యం కలవాడు అన్న విషయం మనకు తెలుస్తుంది. ఒకవేళ ఇంకెవరైనా వచ్చి నేను ఈ సృష్టిని సృష్టించాను అని అంటే కేవలము ఒక సృష్టికర్త మాత్రమే ఉండటానికి అవకాశం ఉంటుంది. కానీ
మరి ఈ సృష్టికర్త ఎప్పుడు సృష్టించాడు అన్న విషయం మనకు అర్థం కానిదిగా అయిపోతుంది. అది లాజికల్ కాంట్రడిక్షన్ అవుతుంది. అంటే తర్కబద్ధంగా అది విరోధాభాసము లేకపోతే వైరుధ్యం కలిగింది అవుతుంది. కానీ మన దేవుడు, అద్వితీయుడైన దేవుడు సృష్టించాడు. ఆయన సృష్టించినప్పుడు ఆ సృష్టిని ఎలా చేశాడు, ఎలా సృష్టించాడు, ఎవరు నిజంగా సృష్టిని సృష్టించారు అన్న విషయాన్ని చూస్తే పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథం ఈ విధంగా చెబుతుంది. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం గనక మనం చూస్తే, ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిలో అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణము, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని దేవుడు తన్ను తాను సృష్టికర్తగాను, భూమి ఆకాశములను సృజించిన వాడుగాను, అందులో జీవించే ప్రజలకు జీవం పోసిన వాడుగాను యెహోవా దేవుడు తన్ను తాను మరి పరిచయం చేసుకుంటున్నాడు. అదేవిధంగా 45వ అధ్యాయం గనక మనం చూస్తే, యెషయా గ్రంథము 45వ అధ్యాయము చక్కటి మాట, యెహోవాను గురించినటువంటి మాట మనం చూస్తాం. 18వ వచనంలో చూడండి, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు అన్న మాట మనకు వినిపిస్తూ ఉంది. అంటే ఎవరు ఈ యెహోవా అంటే ఆకాశములను సృష్టించినటువంటి వాడు, ఆయన మాత్రమే దేవుడు అని బైబిల్ గ్రంథము మనకు చెబుతా ఉంది. ఇంత మాత్రమే కాదు, ఒక్కసారి చూడండి కీర్తనల గ్రంథము 102వ అధ్యాయానికి గనక మనం వెళితే చక్కటి మాట, అక్కడ సృష్టికర్త అయినటువంటి దేవుని గురించినటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 1వ వచనము ఏమని మొదలవుతుంది అంటే, యెహోవా నా ప్రార్థన ఆలకించుము అని కీర్తనకారుడు యెహోవాకు ప్రార్థిస్తున్నాడు. యెహోవాకు చేసే మొర, చేసే స్తుతికి సంబంధించినటువంటి కీర్తన ఇది. అలా మాట్లాడుతూ ముందుకు వెళ్ళిన తర్వాత 25వ వచనం గనక మనం చూస్తే చక్కగా కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, ఈ యెహోవాను గురించి, ఏ యెహోవాకైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ యెహోవా గురించి, ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నశించవు, అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును, నీవు ఏకరీతిగా ఉండువాడవు అంటూ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు మన దేవుడు అని కీర్తనకారుడు చెబుతున్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే నూతన నిబంధనలో తను తాను దేవునిగా పరిచయం చేసుకున్నవారు ఎవరు? ఇంకెవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక్కసారి చూడండి కీర్తనల గ్రంథము 102లో మనం చూసినటువంటి మాటలు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త యేసు ప్రభువుకు ఆపాదిస్తూ మాట్లాడుతున్నాడు. హెబ్రీ గ్రంథకర్త చూడండి 1వ అధ్యాయంలో, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే అంటే దేవుడు తన కుమారుని గూర్చి, యెహోవా దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని గురించి ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే 10వ వచనంకి వచ్చేవరకు, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రము వలె పాతగిలును అంటూ కీర్తనల గ్రంథం 102వ అధ్యాయంలో కీర్తనకారుడు ఎవరి గురించి అయితే ఎలాంటి మాటలు అయితే మాట్లాడుతున్నాడో ఆ మాటలను యాజ్ ఇట్ ఈస్గా తీసుకుని, ఉన్నవి ఉన్నట్లుగా తీసుకుని హెబ్రీలకు రాసిన పత్రికలో పెట్టి ఆ మాటలను మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆపాదించటం మనం చూస్తున్నాం. అంటే అపోస్తలులు యేసుక్రీస్తును ఏ విధంగా గమనించారు అని, అపోస్తలులకు యేసుక్రీస్తు తన్ను తాను ఏ విధంగా బయలుపరుచుకున్నాడు, ఏ విధంగా తన్ను తాను ప్రకటించుకున్నాడు అన్న విషయాన్ని చూస్తే అపోస్తలులు ఏమంటున్నారు అంటే, ఇంకెవరో కాదు, ఈయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆ విధంగానే ఆయన ప్రకటించుకున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇంకొక మాట చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం కనుక మనం చూస్తే, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అని ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే యేసు ప్రభువు గురించి. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ప్రతి ఒక్కటి ఆయన మూలంగానే కలిగింది. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నది ఏదియు, ఏమేమి కలిగి ఉన్నాయి, అసలు ఏమి సృష్టించబడ్డాయి, అసలు ఏంటివి ఇవన్నీ అని ఆలోచిస్తే కొలస్సీలకు రాసిన పత్రికలో మనకు సమాధానం దొరుకుతుంది.
కలిగి ఉన్నవి ఏవైనా సరే అవి ఎలాంటివి తెలుసా? కొలస్సీయులకు రాసిన పత్రిక పౌలు భక్తుడు చక్కటి మాట మనకు చెబుతున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నయు, 1వ అధ్యాయం 16వ వచనం, భూమి యందున్నవియు దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైన సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను అని చక్కగా చెబుతున్నాడు. అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎవరిప్పుడు? మన దేవుడైనటువంటి, మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు అన్న మాట దేవుని వాక్యం స్పష్టంగా మనకు చెబుతా ఉంది. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభువు దేవుడు మాత్రమే సృష్టికర్త అయి ఉండాలి అన్న మన ఇంగితానికి ఏమని చెబుతున్నాడు అంటే, నేను మాత్రమే సృష్టికర్తను అని చెబుతున్నాడు. అంటే యేసు ప్రభువు తన్ను తాను ఎవరికి సమానంగా ఆపాదించుకుంటున్నాడు? దేవునికి సమానంగా ఆపాదించుకుంటున్నాడు. ఆయనలో సృష్టికర్తకు ఉండవలసినటువంటి సృష్టి పనిని ఆయన చేశాడు అని మనకు బైబిల్ గ్రంథం చెబుతా ఉంది. అంటే ఆయన సృష్టి పనిని చేశాడు అని దేవుని గ్రంథం మనకు చెబుతా ఉంది. యేసు ప్రభువు దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి పనులను చేయవాడు అన్న విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. కేవలం సృష్టించిన వాడు మాత్రమే కాదు ఈయన, సృష్టిని నిర్వహించువాడు కూడా ఈయనే. దేవుడు ఏ విధంగా అయితే పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు సృష్టిని నిర్వహించేవాడు, సృష్టిని మేనేజ్ చేసేవాడు, సృష్టిని నడిపేవాడో, అదే విధంగా నూతన గ్రంథంలో ఏ దేవుడైతే మనకు పరిచయం అయ్యాడో ఆ దేవుడు యెహోవా దేవునిగా పిలువబడినటువంటి యేసు క్రీస్తు సృష్టిని నిర్వహిస్తున్నాడు అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇదే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అంటే ఆయన నిర్వహిస్తున్నాడు, ఆధారము ఆయనే. ఆయన లేకపోతే చెల్లించటం కష్టం. ఆయన యందు మనము చెల్లించుచున్నాము. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని కొలస్సీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. అంటే యేసు ప్రభువు సృష్టి కార్యాన్ని చేసేవాడు, యేసు ప్రభువు సృష్టిని నిర్వహించే కార్యాన్ని కూడా చేసేవాడు అన్న విషయాన్ని మనము గమనించాలి. ఇదే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, చక్కటి మాట చూస్తారా? ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు అని అంటున్నాడు. అంటే యేసు ప్రభు అంట తన మహత్తుగల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. నిర్వహించేవాడు కేవలం దేవుడు కదా, అన్నిటికంటే ముందున్నవాడు కేవలం దేవుడే అవ్వాలి కదా, అవ్వల్ మరియు ఆఖిర్ అన్నవాడు దేవుడు మాత్రమే అయి ఉండాలి కదా. యేసు ప్రభువు దేవుడు మాత్రమే చేసే పనిని చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. యేసు ప్రభువు దేవుడు మాత్రమే సృష్టిని నిర్వహించేవాడుగా ఉంటే, యేసు ప్రభువు ఇక్కడ తనను తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు అంటే, నేను సృష్టిని నిర్వహించేవాడిని అన్నట్లుగా పరిచయం చేసుకుంటున్నాడు. సో మొదటిగా మనం ఏం చూసాము అంటే, యేసు ప్రభువు సృష్టికర్త అయినటువంటి దేవుడు, యేసు ప్రభువు సృష్టిని నిర్వహించే దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు. రెండవ మాట, యేసు ప్రభువు దేవుడు మాత్రమే చేసే రక్షణ కార్యాన్ని చేసేవాడుగా ఉన్నాడు. మొట్టమొదటిది, ఆయన సృష్టికర్త అయినటువంటి పనిని చేస్తున్నాడు, లేకపోతే సృష్టించే పనిని చేస్తున్నాడు. సృష్టిని చేసిన తర్వాత సృష్టిని నిర్వహించే పనిని చేస్తున్నాడు. రెండవ మాట, సృష్టిని రిడీమ్ చేయటంలో, సృష్టిని రక్షించటంలో ఆయన తన పాత్రను పోషిస్తున్నాడు అన్న విషయం మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 39వ వచనం, అలాగే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 14వ వచనం చదివితే, రక్షకుడు యెహోవాయే, యెహోవాయే రక్షించగలవాడు, యెహోవాయే రక్షణకు కారణం, లేకపోతే రక్షణ నీకే సొంతం, ద సాల్వేషన్ బిలాంగ్స్ టు యూ గాడ్ అని కీర్తనకారుడు పాట పాడటం మనం చూస్తాం. కానీ సాల్వేషన్, ఈ రక్షణ కార్యము కేవలం యెహోవాకు సంబంధించినది అయితే, యేసు ప్రభు యోహాను
సువార్త 4వ అధ్యాయం 42వ వచనంలో ఏమంటాడు అంటే, ఒక్కసారి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనము, మా మట్టుకు మేము విని ఈయనను నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అంటూ అపోస్తలులు సాక్ష్యం చెబుతున్నారు. ఎవరికి రక్షకుడు? యూదులకా, క్రైస్తవులకా, లేకపోతే ఏదో ఒక తెగక, లేకపోతే కేవలము అక్కడ జీవించినటువంటి గ్రీకు వారికా, రోమియులకా? పౌలు అంటాడు, గ్రీకులకు కాదు, రోమియులకు కాదు, కేవలము యూదులకు కాదు, ఈయన లోకమునకు రక్షకుడు. ఈయన లోకరక్షకుడుగా, ఆయన రక్షణ కార్యాన్ని చేసేవాడుగా మనకు దేవుని గ్రంథము ఆయనను పరిచయం చేస్తూ ఉంది. అదేవిధంగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మనము గత ఎపిసోడ్లో కూడా ఈ విషయాన్ని చదివాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని గనక మనం చూస్తే, 12-13 వచనాలలో, అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు. మన రక్షకుడు అంటే తీతుకు ఎవరు? తీతు ఎవరు? తీతు ఏమైనా యూదుడా? తీతుకు మరి రాస్తున్నటువంటి లేఖ అపోస్తలుడు అయినటువంటి పౌలు రాస్తూ ఉంటే తీతు యూదుడని రాస్తున్నాడా? కాదు, యూదేతరుడు. తిమోతి ఏ విధంగా యూదేతరుడో తీతు కూడా అదే విధంగా యూదేతరుడు. యూదేతరుడైనటువంటి తీతుకు ఏమని చెప్తున్నాడు అంటే, మన రక్షకుడు అంటున్నాడు. యూదులను, యూదేతరులను రక్షించగల గొప్ప రక్షణ కార్యము చేయగల సామర్థ్యము ఉన్నటువంటి మహాదేవుడు యేసు ప్రభువు అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానముగా చేసెను గాని, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యము యుక్త కాలమందు బయలుపరచబడెను. తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము మనకు కలుగునుగాక అంటున్నాడు. క్రింద ఏమంటున్నాడు? తండ్రి అయిన దేవుడు, మన రక్షకుడైన క్రీస్తు. ఇక్కడేమో రక్షకుడైన క్రీస్తు అంటూ 4వ వచనంలో ఆఖరి భాగంలో చెబుతూ ఉంటే, 3వ వచనంలో ఏమని చెప్తున్నాడు? మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ అంటున్నాడు. ఇప్పుడు మన రక్షకుడైన దేవుడు ఈజ్ ఈక్వల్ టు మన రక్షకుడైన క్రీస్తు అన్నప్పుడు, దేవుడు ఈజ్ ఈక్వల్ టు ఎవరు? క్రీస్తు. చక్కగా అపోస్తలుడు మనకు నేర్పించినటువంటి మాట ఇదే. ఏమిటి అంటే, రక్షకుడు అయినటువంటి క్రీస్తు రక్షకుడు అయినటువంటి దేవుడే అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మరి అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చక్కగా మనకు చెప్పే విషయం ఏమిటి అంటే, యేసు ప్రభువు రక్షకుడై ఉన్నాడు. యేసు ప్రభువు రక్షించువాడు. ఆయన రక్షకుడైన దేవుడు. 2వ మాట, యేసు ప్రభువు రక్షణ కార్యము, దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి రక్షణ కార్యాన్ని ఈయన చేస్తాడు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. 3వ విషయం ఏమిటి అంటే, తీర్పు తీర్చటం. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 22వ వచనం కనుక మనం చూస్తే, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును అంటున్నాడు. న్యాయాధిపతి ఎవరు ఇక్కడ? తీర్పు తీర్చేవాడు ఎవరు ఇక్కడ అని చూస్తే, యెహోవా దేవుడు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఇదే మాటను కీర్తనకారుడు 50వ అధ్యాయం 6వ వచనంలో చెబుతాడు. ఇదే మాటను యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం గనక చదివితే 48వ వచనంలో యేసు ప్రభువు ఒక చక్కటి మాట చెబుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనము, 47 నుంచి నేను చదువుతున్నాను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గాయకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఏలయనగా అంటూ ఆయన మాట మాట్లాడుతున్నాడు. అంటే ఈయన మాటలు తీర్పు తీరుస్తాయి. తండ్రి ఏమంటున్నాడు? నా వాక్యమునకు ఆధారంగా మీకు తీర్పు ఉంటుంది అని తండ్రి చెబితే, యేసుప్రభు కుమారుడైనటువంటి దేవుడు ఏమంటున్నాడు అంటే, నా మాటలు ఆధారంగా మీకు తీర్పు అంటున్నాడు.
యేసు ప్రభువు దేవుడు అయినటువంటి యెహోవా దేవుడు ఎలాంటి మాటలు మాట్లాడతాడో, ఎలాంటి షరతులు పెడతాడో, నా వాక్కుకు, నా మాటలకు, నా వాక్యానికి ఇంత శక్తి ఉంది అని ఎలా చెబుతాడో అదే కార్యాన్ని యేసు ప్రభువు చేస్తున్నట్లుగా మనము ఇక్కడ చూస్తాం. అదేవిధంగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 46 వరకు చదివితే యేసుక్రీస్తు యొక్క న్యాయాధిపత్యము, యేసుక్రీస్తు యొక్క మరి జీవములపైన ఆయనకు తీర్పు తీర్చే ఆధిపత్యాన్ని మనం చూస్తాం. ఇంకొక మాట 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము, ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మన ముందర మన క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును అంటున్నాడు. న్యాయాధిపతి ఎవరు అని మనం చదివాం యెషయా గ్రంథంలో, యెహోవా దేవుడు. కానీ పౌలు, అపొస్తలుడైనటువంటి పౌలు బైబిల్ గ్రంథం ద్వారా మనకి ఏం చెప్తున్నాడు? న్యాయపీఠము పైన యేసు ప్రభువు కూర్చుంటాడు అని చెబుతున్నాడు. ఈ కూర్చుండేటటువంటి న్యాయాధిపతి దగ్గరికి మనం వెళ్ళి నిలబడాలి అని చెబుతున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనము, గత ఎపిసోడ్లో మనం చూసుకున్నట్లుగా కనుక మనం చూస్తే, తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి ఉంది. కుమారుని ఘనపరిచిన వాడు ఆయన పంపిన తండ్రిని ఘనపరుస్తాడు. అంటే తండ్రి తీర్పు తీర్చడు, కుమారుడే తీర్పు తీరుస్తాడు అని యేసు ప్రభువు చెబుతున్నాడు. ఆ పీఠం ముందు నిలబడినప్పుడు, నేను నీ కొరకు రక్షకుడిగా వచ్చాను, నేను నిన్ను సృష్టించిన వాడిని, ఈరోజు నేను నిలబడి నిన్ను ప్రశ్నిస్తున్నాను, నేను రక్షించాను అన్న విషయం నీకు తెలిసినప్పుడు, నేనే రక్షకుణ్ణి అన్న విషయం నీకు తెలిసినప్పుడు దానికి నీ ప్రతిస్పందన ఎలా ఉండింది అని అడుగుతాడు. ఆ రోజు నువ్వు ఏం చెప్తావు ప్రియుడా? జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. యేసు ప్రభువు మాత్రమే సృష్టికర్త, యేసు ప్రభువు మాత్రమే దేవుడు, యేసు ప్రభువు మాత్రమే మన రక్షకుడు, యేసు ప్రభువు మాత్రమే తిరిగి రాబోయే తీర్పు తీర్చే న్యాయాధిపతి. ఈ విషయాన్ని గమనించాలని నేను విన్నవించుకుంటున్నాను. మరి చివరిగా ఒక 2 విషయాలు మీకు చెప్పి ముగిస్తాను. మనము ఇంతవరకు ఏం చూసుకున్నాము అంటే, యేసు ప్రభువు దేవుడు మాత్రమే కలిగి ఉన్నటువంటి పేర్లను కలిగి ఉన్నాడు. యేసు ప్రభువు దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి పనులను చేశాడు. ఇంత స్పష్టంగా యేసు ప్రభువు తను తాను దేవునిగా ప్రకటించుకుంటూ ఉంటే, మనము లేదు యేసు ప్రభువు నేను దేవుణ్ణి అని తన సొంత మాటల్లో చెప్పాలి, యేసు ప్రభువు నన్ను ఆరాధించండి అని చెప్పాలి అన్న వితండ వాదనలోకి గనక వెళితే, యేసు ప్రభువు న్యాయపీఠం ఎదుట నిలబడి మనం సమాధానం చెప్పాలి. ఎవరెవరు ఈ ప్రశ్న ప్రశ్నించారో ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాలి. తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఒకరోజు మీరు మమ్మల్ని ప్రశ్నించే సమయంలో మేము సరైన సమాధానం చెప్పటానికి, మిమ్మల్ని మా జీవితంలో రక్షకునిగా అంగీకరించాము అన్న విషయం చెప్పటానికి మాకు ధైర్యాన్ని దయచేయి. ఈరోజు మీతో మాతో మాట్లాడండి. మీరు నిజమైన దేవుడు అన్న విషయాన్ని నమ్మి మిమ్మల్ని ఘనపరిచి ఈ చిన్ని ప్రార్థనను యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.